నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి మాట్లాడుతూ ఎంపీగా నన్ను ఆశీర్వదించండి, సేవకుడిగా మీకు పనిచేస్తానని నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తన స్వగ్రామమైన సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలు నడిచినప్పుడు ఢిల్లీలో మిగతా రోజులు నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటారని, అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు దురాశకు పోయి దుఃఖాన్ని తెచ్చుకున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీల అభ్యర్థులకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ తుంగలో తొక్కిందని విమర్శించారు. కార్యక్రమంలో దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, సిరికొండ జెడ్పీటీసీ మన్సింగ్ నాయక్, రావుట్ల సర్పంచ్ బుధవ్వ రాజన్న, ఉప సర్పంచ్ రఘువాస్, లతా గంగాధర్, గడ్డాల సురేందర్, మహేందర్ యాదవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. ఈ నియోజకవర్గాలలో సభలు సమావేశాలు నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో, అసెంబ్లీ నియోజకవర్గాలలో జగిత్యాల మరియు కొరుట్ల, బాల్కొండ ఈ 3 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. నిజామాబాద్ రోడ్ నుంచి నేను అభ్యర్థిని కాబట్టి ఇక్కడి నుంచి కూడా అభివృద్ధి ఉన్నట్టు. తర్వాత ఆర్మూర్లో గతంలో ఎమ్మెల్యేగా నేను పనిచేస్తాను కాబట్టి ఆర్మూర్ ప్రజలకు సుపరిచితం. పోతే నిజామాబాద్ అర్బన్ మరియు బోధన్ ఈ 2 కూడా నిజామాబాద్ అర్బన్లో నిజామాబాద్ అర్బన్ మెయిన్ కార్యకర్తల సమావేశం. చాలామంది పార్లమెంట్ సభ్యులను చూసిండ్రు, ఎవరు ఏం చేసినారో చూసింది వాళ్ళు. ఒకసారి నాకు అవకాశం అని చెప్తున్నాను. ఒకసారి నాకు అవకాశం ఇస్తే నా పనితీరు ఏదో ప్రజలు హర్షించే విధంగా ఉంటుంది తప్ప అరవింద్ లాగానో, మధేష్ గౌడ్ లాగానో, ఆత్మజరెడ్డి లాగానో ఉండదు. నా తీరు ఏదైతే ఈ జిల్లాలో ఎమ్మెల్యే గెలిపిన తర్వాత అభివృద్ధి పట్ల, సంక్షేమ ఫలాలు అందించడం పట్ల నాకున్న శ్రద్ధ ప్రజలు గమనించారు, ప్రజలు ఓట్లేసినారు. రీసెంట్లీ జరిగిన ఎన్నికల్లో నేను ఓడిపోవచ్చు, అది వేరే విషయం. ఓటేసిన ప్రతి ఒక్కరు ఓడిపోయిండు. యువన్ రెడ్డి గారు ఓడిపోయిండు, అరవింద్ ఓడిపోయాడు, నీకు ఓడిపోయిండొచ్చు. కానీ పార్లమెంట్ ఏంటంటే నేషనల్ స్థాయిలో మాట్లాడే విషయం. ఏ ఒక్కరోజు తెలంగాణ రాష్ట్రం గురించో, దేశం గురించో మాట్లాడే సందర్భాలు లేవు. కేవలం బయటకు వచ్చి తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వం తిట్టడము, ఇంకోటి తిట్టడము, ఆ పని చేయ నేను నిలదీస్తా. వాళ్ళ మెడల్ వంచి పని తీసుకుందాం. ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరగాలి. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి బాంబే వెళ్ళే మార్గం అవుతుంది రైల్వే లైన్ వయా నిజామాబాద్. ఇప్పటి వరకు సింగిల్ లైన్ ఉంది, డబుల్ లైన్ కాలేదు. అది కేంద్ర ప్రభుత్వం వరకు చేయాల్సిన కార్యక్రమం. అది ఇప్పుడు చేయలేదు. 16 ఏదైతే ఉందో నిజామాబాద్ జగల్పూర్ పోయేది వయా జగిత్యాల. ఈ సిటీస్లలో మెట్పల్లి కానీ, కొరుట్ల కానీ, జగిత్యాల కానీ ఈ సిటీస్లో నేషనల్ డెవలప్ అయింది. అంటే డివైడర్స్ పెట్టి, సెంట్రలైటింగ్ పెట్టి, రోడ్ వైడింగ్ చేసింది తిరుగుతుంది కాదు. ఓన్లీ కేసీఆర్ యొక్క చలవ వల్ల రాష్ట్ర ప్రభుత్వం నిధులతో డెవలప్ చేసింది తప్ప అది కేంద్ర ప్రభుత్వం యొక్క రూపాయలు లేదు. ఏదైతే మాధవనగర్ ఫ్లైఓవర్ ఉందో రైల్వే లైన్ నుంచి, ఆ లైన్ నేను సాధించాలని చెప్తున్నాను ఎంపీ అరవింద్. నేను అడుగుతున్నా 30 నువ్వు తెచ్చిన 30 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చింది 60 కోట్లు, 90 కోట్లతో నిర్మాణం జరుగుతూ ఉంది. నువ్వు తెచ్చిన 30 కోట్లు నాకు ఫ్లైఓవర్ కాదు. తెస్తే 90 కోట్లు ఇచ్చేవంటే నీకు పేరు వస్తుంది. నువ్వు తెచ్చింది 30%, నేను ఇచ్చింది 60%. బట్ ఎక్కువ నిధులు ఇచ్చింది నేను. దాన్ని నీకు అడిగే హక్కు లేదు, నీకు చెప్పుకునే హక్కు నీకు లేదు. రెండవది, ఇవాళ నువ్వు పసుపోడు తేలేదు, పసుపు ధరలు పెరిగిపోయినాయి, దాని కారకం నేను అంటాను. చాలా తప్పది. పసుపు ధరలు ఎప్పుడు పెరుగుతాయంటే ప్రొడక్షన్ తగ్గితే ధర పెరుగుతాయి. పసుపు పంట తగ్గితే దాని ధర పెరుగుతుంది. పసుపు మేము బోర్డు చేస్తాను తెలియదు మోసం చేసినా కాబట్టి
జనంలో పసుపు రేటు రాదని చెప్పి తగ్గించారు కాబట్టి రేటు పెరిగింది అలా. ఉదాహరణకు 2010లో అప్పుడు అరవింద్ లేడు, మోడీ లేడు, బీజేపీ గవర్నమెంట్ ఎవరు లేరు. ప్రొడక్షన్ తగ్గింది కాబట్టి ఆ రోజుల్లో 2010లో వారి క్వింటాల్ పసుపు 17,000 రూపాయలు అయింది. అప్పుడు 10,000 అయింది. ఆ తర్వాత మధ్య 4,000 అయింది, 5,000 అయింది. చాలా నష్టపోయిన రైతాంగం. ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గిందో అప్పుడు రేటు ఉంటుంది తప్ప నిన్న నీ ఘనకార్యం ఏమి లేదు. తప్పుడు మాటలు చెప్పొద్దు, రైతాంగం తప్పుదారి పట్టించద్దు. ఇవాళ పసుపోడి ఒకవేళ ఉంటే రీసెర్చ్ సెంటర్ వస్తుండే, దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఏం చేయాలని చేస్తుంది. నువ్వు చేతగాంతరంతో పసుపోడి రాలేదు కాబట్టి ఇవాళ జరుగుతుంది. రేపు నేను గెలిస్తే తప్పకుండా జీవో ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ ముక్కు వెండి ఆ జీవోని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా సాధిస్తాను. ల్యాండ్ కూడా సేకరించడానికి పూర్తి సహకారం అందిస్తున్నాను. ఇవన్నీ ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఈరోజు ఒక అవకాశం నాకు వచ్చింది, జిల్లా ప్రజలకు మనవి చేస్తున్నాను. నేను అవకాశం నాకు కల్పించండి. ఒకసారి గతంలో ఎవరైతే ఎంపీలు చేసిన పని వాళ్ళకంటే 100% మెరుగ్గా పనిచేసి చూస్తాను. నేను నాకున్న అనుభవంతో తప్పకుండా మీరందరూ ఏవైతే ఈ రెండు పార్టీలు ఉన్నాయో కాంగ్రెస్ అండ్ బీజేపీ, గతంలో రెండు పార్టీలు కలిసిపోయి ఈవెన్ ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని వాళ్ళని మాట్లాడే మాటలు బట్టి తెలుస్తుంది. అదే కాకుండా ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అడవులు చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే దమ్ము లేక పబ్లిక్ను డైవర్ట్ చేయడానికి మరి మేడిగడ్డ అని 3 పిల్లర్స్ కుంగిపోతే ఒక కాళేశ్వరం పోయిందని ఆ పిల్లర్ని రిపేర్ చేసి దమ్ము ధైర్యం లేక ఆ పిల్లర్ రిపేర్ చేసి రైతులకు నీరు అందిస్తే రైతులు ఇక్కడ పంటలు పండించుకొని వచ్చిన పంటకు బోనస్ అవుతున్న భయంతో ఆ పంటకు ఎండగొడుతున్నారు. దానిలో ఉన్న మట్టిని కూడా, ఇసుకను కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి వాళ్ళ కుట్ర. రెండో విషయం ఏంటంటే కరెంటు కొరత కూడా విపరీతంగా వస్తుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ ఒక్కరోజు కూడా కరెంటు పోలేదు, రైతు బంధు తప్పలేదు, పెన్షన్ సరాసరి వచ్చిన పేడకు ఇప్పుడు అన్నీ కూడా అస్తవ్యస్తమండి. కాబట్టి దీనిలో కాంగ్రెస్ పార్టీ తగిన గుణపాఠం ఈ ఎన్నికల్లో చెప్తారని కూడా నేను అనుకుంటున్నాను. కాకపోతే